క్యాలరీస్ క్యాలరీస్ అంటూ ఉండరు అందరూ. అసలు క్యాలరీస్ అంటే ఏంటో తెలియదు చాలా మందికి. అసలు ఈ రోజు ఈ వీడియోలో మనం క్యాలరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాలరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్యాలరీస్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు క్యాలరీస్ అనేవి వాటి గురించి మీకు అర్థమైతేనే మీరు వెయిట్ లాస్లో ఉన్నా వెయిట్ గెయిన్లో ఉన్నా మీరు ఎంత ఫుడ్ తినాలి, మీరు తీసుకున్న ఫుడ్లో ఎంత ఎనర్జీ అనేది ఉంది, అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి మనం అనేది ఒక ఐడియా వస్తుంది. అసలు క్యాలరీ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా అరే నీ బండిలో పెట్రోల్ ఎంత ఉందరా అని అడుగుతారు ఎవరినైనా. మీరు ఆడంటాడు 5 లీటర్లు ఉందరా. ఇప్పుడు అది లిక్విడ్ ఫామ్లో ఉంది. లిక్విడ్ ఫామ్లో మనం దేనితో మెజర్ చేస్తాం? లీటర్స్తో మెజర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీ వెయిట్ ఎంత అని అడిగారు అనుకోండి, మీరు ఏమని చెప్తారు? ఒక 50 కేజీలు 60 కేజీలు కేజీ అని మీరు మెన్షన్ చేస్తున్నారు. వెయిట్ని మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాం, అందరికీ తెలిసిందే. అలాగే మీ ఒంట్లో ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఎలా మెజర్ చేస్తుంది అంటే ఈ క్యాలరీస్. ఇప్పుడు ఈ రోజు మొత్తానికి మీరు ఒక 2000 క్యాలరీస్ తిన్నారు, ఎంత ఖర్చు పెట్టారు? అరే నేను 1500 క్యాలరీలు ఖర్చు పెట్టాను రా అని చెప్తారు. మీరు 1500 క్యాలరీస్ ఖర్చు పెట్టాను. క్లియర్గా ఎనర్జీని క్యాలరీస్లో మెజర్ చేస్తాం. ఈ క్యాలరీస్నే మ్యాక్రోస్ అని కూడా ఉంటారు. చాలా మంది చాలా వీడియోస్లో నా మ్యాక్రోస్ ఈరోజు ఇన్ని మ్యాక్రోస్ తీసుకున్నాను అని చెప్తూ ఉంటారు. అసలు క్యాలరీస్ని మ్యాక్రోస్ అని కూడా అంటారు. లోనే స్మాల్ క్యాలరీస్ అని ఉంటాయి, లార్జ్ క్యాలరీస్ అని ఉంటాయి. స్మాల్ క్యాలరీస్ అంటే తక్కువ క్యాలరీస్ దొరుకుతాయి మీకు. హెల్దీ ఫుడ్స్లో ఎక్కువగా స్మాల్ క్యాలరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లార్జ్ క్యాలరీస్ అనేవి మ్యాక్సిమం ఎంత తక్కువ తీసుకున్నా ఎక్కువ క్యాలరీస్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు చాక్లెట్, ఇప్పుడు చాలా మంది డైట్లో ఉంటారు. ఒక చాక్లెట్ తినరా తిన్న అంటారు. ఎందుకు? ఒక చాక్లెట్ తింటే ఈజీగా కిలో క్యాలరీస్ వచ్చేస్తాయి. ఏదైనా ప్యాకెట్ ఫుడ్లో ప్యాకెట్ తిప్పి చూసారు అనుకోండి, అక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మెయిన్గా ఫస్ట్ ఉండేది ఎనర్జీలో కిలో క్యాలరీస్ KCAL అని ఉంటుంది. కిలో క్యాలరీస్ అని ఉంటుంది. CAL అని ఉండదు. CAL అంటే స్మాల్ క్యాలరీస్. మళ్ళీ తక్కువ తిన్నా ఎక్కువ ఎనర్జీ అనేది ఈజీగా వస్తుంది. తక్కువ తిన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది కదా, మేము తినేయచ్చు కదా అనుకుంటే అది మీకే లాస్. లిమిటెడ్గా తినాలి. తిన్న దాంట్లో కూడా మీరు వెయిట్ లాస్లో ఉన్నారు, వెయిట్ గెయిన్లో ఉన్నారు, మీ గోల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటారు. చాలామందికి వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క హైట్, వాళ్ళ యొక్క డైలీ వర్కింగ్, వాళ్ళ యొక్క డైలీ గోల్స్, వాళ్ళ యొక్క ఎయిమ్స్, వాటి బట్టి కూడా డిపెండ్ అయిపోతుంది. ఇప్పుడు రోజు మొత్తం నేను ఏం చేయలేదు, ప్రశాంతంగా పడుకున్నాను, ఇంట్లోనే ఉన్నాను, ఏ పని చేయలే, వండుకున్నాను, తిన్నాను, అంతవరకు ఉన్నాను. అలాంటప్పుడు నా ఏజ్ బట్టి, నా హైట్ బట్టి, నా ఎనర్జీని బట్టి నా క్యాలరీస్ అనేది ఒక అంచనా ఉంటుంది. అసలు ఎనర్జీ ఎందుకంటే ఎనర్జీ లేకపోతే ఎలాగా? లోపల ఉన్న మీ లంగ్స్ వర్క్ చేయాలన్నా, మీ డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయాలన్నా, మీ హార్ట్ వర్క్ చేయాలన్నా, హార్ట్ పంపింగ్ చేయాలన్నా, దానికి కూడా కొంత ఎనర్జీ కావాలి కదా. క్యాలరీస్లో 3 టైప్స్ ఉంటాయి. ఇంకా హై క్యాలరీస్, లో క్యాలరీస్, ఎంటీ క్యాలరీస్. అసలు ఎక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయా? అసలు క్యాలరీస్ లేని ఫుడ్ కూడా ఉంటాయా అని అడుగుతారు. ఉంటాయి. మెయిన్గా హై క్యాలరీస్ అంటే చూద్దాం. మెయిన్గా ఈ హై క్యాలరీస్లో మీరు ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిల్స్ కానీ, బటర్ కానీ, షుగర్ కానీ, స్వీట్స్ కానీ చాలా తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా మీ హెల్త్కి అంత మంచిది కాదు. మెయిన్గా ఈ హై క్యాలరీస్ ఫుడ్లో కూడా మీకు హెల్తీ క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి. హెల్తీగా హై క్యాలరీస్ వచ్చే ఫుడ్ ఉంటుంది. అలాంటి ఫుడ్స్ ఏమంటే అవకాడో, ఆలివ్ ఆయిల్, స్వీట్ పొటాటోస్, నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. వాటిలో కూడా చాలా క్యాలరీస్ అనేవి ఈజీగా లభిస్తాయి మీకు. అందుకని ఈ హై క్యాలరీ ఫుడ్ తీసుకున్నా కానీ ఒక హెల్తీ హై క్యాలరీ ఫుడ్స్ అన్ని తీసుకోండి. ఈజీగా బయట ఫుడ్ జరుగుతుంది కదా, ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు, ఎన్ని వెజిటేరియన్స్ అయితే ఏది పడితే అది, మంచూరియాస్ అని ఏది పడితే అది తినకుండా హై క్యాలరీస్. ఇప్పుడు తక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీస్ వచ్చే ఉంటాయి, ఎక్కువ తిన్నా తక్కువ క్యాలరీస్ వచ్చే ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని, ఇప్పుడు తక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీ, ఇప్పుడు వెయిట్ గెయిన్లో ఉన్నాను అనుకో, తక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీస్ వచ్చేవి చూసుకోండి. వెయిట్ లాస్లో ఉన్నాను అనుకో, ఎక్కువ తిన్నా తక్కువ క్యాలరీస్ వచ్చేలా చూసుకోండి. దాన్ని బట్టి మీరు మీ క్యాలరీస్ అనేవి ఒక అంచనాలో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం లో క్యాలరీస్ గురించి చూద్దాం. లో క్యాలరీస్లో మెయిన్గా మీరు ఎక్కువ తిన్నా తక్కువ క్యాలరీస్ వస్తాయి, మీరు ఎక్కువ తిన్నా తక్కువ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఎక్కువగా ఇది వెయిట్ లాస్ అవ్వాలని ఎవరైనా అనుకున్నారు, ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ ఎవరైనా అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఎక్కువగా మీకు లో క్యాలరీస్ అండి. ఎక్కువ తిన్నా లో క్యాలరీస్, తక్కువ క్యాలరీస్ వస్తాయి. తక్కువ క్యాలరీస్లోనే మెయింటైన్ చేయాలి. కాబట్టి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు మీరు మీ కడుపు నిండాలి, కానీ మీ వెయిట్ కూడా డిక్రీజ్ అవ్వాలి. అంటే మీ కడుపు నిండా తినాలి, కానీ తక్కువ క్యాలరీస్ రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా ఫ్రూట్స్లోని వెజిటేబుల్స్, ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్లో అయితే క్యారెట్, కుకుంబరు, ఫ్రూట్స్లో అయితే ఆరెంజెస్, వాటర్ మెలాన్, ఇలాంటివి ఎక్కువ తిన్నా కానీ మీకు తక్కువ క్యాలరీస్ వస్తాయి. మీ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ వెజిటేబుల్స్, ఈ ఫ్రూట్స్ తినడం వల్ల. కాబట్టి మీరు ఎక్కువ తిన్నా తక్కువ క్యాలరీస్ రావాలంటే ఈ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలని ట్రై చేయండి. హై క్యాలరీస్ అంటే ఏంటి చూసాం, లో క్యాలరీస్ అంటే ఏంటి చూసాం. ఇప్పుడు మనం ఎంటీ క్యాలరీస్.
అన్నయ్య ఏంటి ఎంటీ క్యాలరీస్ కూడా ఉంటాయా, అసలు క్యాలరీస్ లేని ఫుడ్ కూడా ఉంటాయా, ఏంటి ఎగ్జాంపుల్గా వాటర్ అని చెప్తావా అని అడుగుతారేమో. అలా కాదు, చాలామంది మేము బయటికి వెళ్ళినప్పుడు నేను డైట్ కోక్ తాగుతున్నాను, నేను డైట్ పెప్సీ తాగుతున్నాను అని అంటూ ఉంటాను. డైట్ అనే పదం ఉన్న ఏ ఫుడ్ అయినా ఏ డ్రింక్ అయినా అందులో క్యాలరీస్, 0 క్యాలరీస్, క్యాలరీస్ అనేవి ఏముండవు, ఏదో మీరు తాగేమన్న పేరుకి మాత్రమే. వీటిని ఎంటీ క్యాలరీస్ అంటాం. అయితే మెయిన్గా ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది హై క్యాలరీ ఫుడ్స్ తినడానికి అలవాటు పడిపోయారు. బయటికి వెళ్తే చాలు ఫ్రైడ్ రైస్ అని, బిర్యానీస్ అని, స్వీట్స్ అని, క్యాండీస్ అని, ఐస్ క్రీమ్స్ అని, ఇంకా చాలా బర్గర్స్ అని, పిజ్జాస్ అని, ఇంకా చాలా తినడానికి బాగా అలవాటు. వీటిలో ఈజీగా తక్కువ తింటారు మీరు, ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. అందుకని వెయిట్ గెయినింగ్ అనేవి చాలా మందికి అవుతుంది. అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అయిపోతున్నారు, తక్కువ తిన్నారు కదా అంటారు. తక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తింటున్నారు మీరు. దీన్ని కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా వెయిట్ ఎందుకు తగ్గడం నేను చూస్తాను. అయితే మీరు తక్కువ తినండి, మీరు ఎక్కువ తినండి పర్లేదు, తక్కువ తినండి ఎక్కువ తినండి నేను చెప్పను, మీ డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు తిన్న ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ వస్తున్నాయి, తక్కువ క్యాలరీస్ వస్తున్నాయా అని ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మనం అసలు వెయిట్ ఎలా పెరుగుతారు, అసలు వెయిట్ ఎలా తగ్గుతారు, అసలు ఈ వెయిట్ పెరగడంలో క్యాలరీస్ అన్ని మెయిన్గా ఏ రోల్ పోషిస్తుంది అని మనం చూసుకుందాం. అసలు వెయిట్ తగ్గాలంటే ఎన్ని క్యాలరీస్ తిన్నా, అసలు వెయిట్ పెరగాలంటే ఎన్ని క్యాలరీస్ తిన్నా, అసలు క్యాలరీస్ సర్ప్లస్ ఏంటి, క్యాలరీస్ డెఫిషియెంట్ ఏంటి అని మనం చూద్దాం. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి.